వెల్లూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్ నుంచి కాణిపాకం వెళ్ళాలి అంటే డైరెక్ట్ బస్సెస్ ఉండవు. అక్కడ నుంచి వెల్లూరుకి కొత్త బస్ స్టాప్కి వెళ్ళాలి. బస్ స్టాప్కి వెళ్ళడానికి బస్సెస్ అండ్ ఆటోస్ ఉంటాయి. మేము అయితే ఆటోకి వెళ్ళాం. పర్ హెడ్ 40 రూపీస్ తీసుకున్నాడు. కొత్త బస్ స్టాప్ నుంచి కూడా కాణిపాకంకి డైరెక్ట్ బస్సెస్ ఉండవు. అందుకని చిత్తూరుకి వెళ్ళాలి. వెల్లూరు నుంచి చిత్తూరుకి చాలా బస్సెస్ ఉంటాయి. చిత్తూరుకి వెళ్ళాక అక్కడ నుంచి కాణిపాకంకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఇదంతా వెల్లూరు నుంచి కాణిపాకం వెళ్ళడానికి రూట్. నార్మల్గా అయితే తిరుపతి నుంచి వెళ్ళొచ్చు లేదా చిత్తూరు నుంచి వెళ్ళొచ్చు. మేము ఫస్ట్ అయితే వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. ఆ టెంపుల్కి సంబంధించిన వీడియోస్ 2 తీశాను. నా ఛానల్లో ఒక్కసారి చూసేయండి. అక్కడి నుంచి కాణిపాకంకి వెళ్ళాము. స్వామివారి దర్శనానికి మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 8:50 వరకు టైం ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ 4 o'clock నుండి నైట్ 9 వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. నిత్యం సుప్రభాత సేవ, నిజరూప దర్శనం, ప్రత్యేక అభిషేకం, సర్వదర్శనం, క్షీరాభిషేకం, ప్రమాణాలు, శుద్ధి, మహాహారతి, ఏకాంత సేవ ఇలా నిత్యం పూజలతో పాటు ప్రత్యేక పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. స్పెషల్ దర్శనానికి టికెట్ వచ్చేసి 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాస్త త్వరగా దర్శనం చేసుకోవచ్చు. లోపలికి ఫోన్స్ అనేవి ఎలో ఉండదు. బయటనే ఫోన్ కౌంటర్స్లో ఫోన్ పెట్టేయాలి. అండ్ లగేజెస్కి, చెప్పులకి కూడా కౌంటర్స్ ఉంటాయి. కాకపోతే చాలా ఎక్కువ ఛార్జెస్ తీసుకున్నారు అనిపించింది నాకు పర్సనల్గా. అండ్ అక్కడ ఉండటానికి రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కాణిపాకంలోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ విశిష్టత గురించి తెలుసుకోవాలి అంటే నా నెక్స్ట్ వీడియో చూసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి ఇన్ఫో హబ్. థ్యాంక్ యూ.